ఓకేనండి. వెల్కమ్ టు త్రిబుల్ ఎస్ఎం బేసిక్ టీచింగ్ ఛానల్స్. ఏంటి గుణింతాలు రాసింది ఆలు రాసింది అనుకుంటున్నారా? పిల్లలకు గుణింతాలు రీడింగ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి, వాటి సౌండ్ ఏమొస్తుంది, ఆ సౌండ్ని బట్టి మనం గుణింతాలు అనేది చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు ఆ నుంచి అమ్మహ వరకు వస్తుంది కాబట్టి ఆ నుంచి అమ్మహ బేస్ చేసుకొని మనకు గుణింతాల గుర్తులు అనేవి ఉంటాయి. సో ఈ గుణింతాల గుర్తులకు ఆ నుంచి అమ్మహ వరకు ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారా? మీకు ఆ డౌట్ వస్తుందో నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే గుణింతాల గుర్తులకు మన ఆ నుంచి అమ్మహ వరకు చదివే వర్డ్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటి దగ్గర సంబంధమా? వాటి యొక్క ప్రొనౌన్సియేషన్తో వచ్చే సౌండ్ని బట్టే మనకు గుణింతాల గుర్తులు అనేవి ఉంటాయి. సో ఇప్పుడు అవి ఎలా రీడ్ చేయాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది ఈరోజు మన క్లాస్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఏంటంటే తలకట్టు. తల కట్టు ఇప్పుడు ఏమంటున్నాము, దీన్ని ఏమంటాము? తల కట్టు. తల ఏమంటున్నాము? తల. మన సౌండ్ ఏమొస్తుంది? తల అన్నప్పుడు లాస్ట్కి వచ్చే సౌండ్ ఏంటి? తల. ఆ. సో ఆ బేస్ చేసుకొని దీన్ని ఏమంటారు? తల కట్టు. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్, ఇది దీర్ఘం. దీర్ఘం సెకండ్ అని ఎలా చదువుతాము? ఆ అని ఎలా చదువుతాము అలాగే ఇది దీర్ఘం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వచ్చేసి ఈ. ఈ ఈకి గుడికి ఏంటి సంబంధం అంటే, ఈ ఈకి గుడికి ఏంటి సంబంధం అంటే, ఒకసారి లెటర్ రీడ్ చేయండి. ఈ ఏంటది? ఈ ఏమంటున్నాము? ఈ. ఈ అన్నప్పుడు ఏంటిది? ఇక్కడ దీన్ని చదువుతుంటే మనకు వచ్చే సౌండ్ ఏంటి? గుడి. వస్తుందా మనకు సౌండ్? ఏంటి సౌండ్? గుడి. ఈ అన్నప్పుడు వస్తుందా? సో గుడి అన్నప్పుడు ఈ ఈని గుర్తు పెట్టుకుంటే ఈ లెటర్ చదివే విధానం ఈ అంటే గుడి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఈ ఎలా రీడ్ చేస్తాము? ఈ బాగా సాగదీసి బాగా ల్యాగ్ చేసి రీడ్ చేయండి. రీడ్ చేస్తే అప్పుడు దీన్ని ఏమంటారు? గుడి దీర్ఘం. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? గుడి దీర్ఘం. నెక్స్ట్ వచ్చేసి కొమ్ము. కొమ్ముకు ఊకు ఏంటి అనుకుంటున్నారా? వాట్ ఈస్ దిస్? ఊ. ఏంటిది? ఊ. సో ఊ బేస్ చేసుకొని కొమ్ముకి ఏంటి రిలేషన్ అంటే ఊ. మన మౌత్ షేప్ ఎలా ఉంటుంది? ఊ. ఊ అన్నప్పుడు మనం దీన్ని చదివినప్పుడు కొమ్ము. సో మన మౌత్ అనేది ఓ షేప్ వచ్చేస్తుంది కదా. సో దట్ ఈస్ కాల్డ్ కొమ్ము. లాస్ట్ సౌండ్ ఏమొస్తుంది? కొమ్ము అన్నప్పుడు ఊ వస్తుంది కదా. సో ఈకి రిలేటెడ్ వర్డ్, ఊకి రిలేటెడ్ వర్డ్ కొమ్ము. ఈ కొమ్ముని ఎలా చదవాలి అంటే ఊని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఊ అని ఎలా అంటామో అప్పుడు దాన్ని కొమ్ము అనాలి. ఇంకొకటి ఏంటి, మనము ఇలా ఇది వర్డ్ ఎక్కడ చూసాము? ఆల్ఫాబెట్స్లో స్మాల్ ఏబిసిడీలలో యు. స్మాల్ యు రాస్తాం కదా, అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. మీకు ఈ విధంగా గుర్తు లేకపోతే ఇంకో విధానంగా ఏంటి అంటే స్మాల్ యూలలో యూని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అలా అని చెప్పి యు అని రీడ్ చేయకండి, కొమ్ము అని గుర్తు పెట్టుకోండి. ఎలా రాయాలి అనేది, ఎలా గుర్తు పెట్టుకోవాలి ఈజీ స్కిల్స్తో అనేది చెప్పడం జరుగుతుంది, కానీ ఏబిసిడి చదవమని మాత్రం కాదు. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వచ్చేసి ఊ. వాట్ ఈస్ దిస్? ఊ. అప్పుడు మరి కొమ్ము, ఇది కొమ్ము దీర్ఘం కదా. కొత్తగా చదివే పిల్లలకు కొమ్ము దీర్ఘం అనగా నాకు కొమ్ము దీర్ఘం అనేస్తారు, మళ్ళీ పెద్ద చదవమంటే చదవరు. సో అందుకని నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే ఈ కొమ్ము దీర్ఘాన్ని కొమ్ము దీర్ఘం. ఈ ఊని ఎలా అంటున్నాం? ఊ అని ఎలా అంటున్నామో అలాగే ఈ కొమ్ము దీర్ఘాన్ని కొమ్ము దీర్ఘం. ఓకే చిల్డ్రన్, ఇది కొమ్ము దీర్ఘం. నెక్స్ట్ వచ్చేసి రు. రు. సో ఈ రు అనేది ఎలా, ఇది పలకాలంటే నానా తంటాలు పడతారు పిల్లలైతే. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సింది స్మాల్ ఈని రాసి ఇలా పైకి తీసుకెళ్తే రుత్వం. ఏంటది? రుత్వం. సో ఈ రు అనే వర్డ్ బేస్ చేసుకొని దీన్ని ఏమంటాము? రుత్వం. ఇది రుత్వం. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ రు. ఏంటిది? రు. మనం ఏదైతే సెకండ్ వర్డ్ని బాగా స్లాగ్ చేసి సాగదీసి చదువుతామో సో అలాగే సెకండ్
మాత్రాన్ని అంటే సెకండ్ గుణింతాన్ని. ఇది రు సైలెంట్ టక్కన అక్కడే నిల్చున్నామా నిల్చున్నాం రు అలా. నెక్స్ట్ వచ్చేసి రుత్వం దీర్ఘం. రూ అని ఎలా చదువుతామో అలాగే రుత్వం దీర్ఘం. సో అల్లని బేస్ చేసుకొని గుణితాల గుర్తులు అనేవి ఉంటాయి, సపరేట్గా ఏమీ ఉండదు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ దిస్ ఏత్వం. వాట్ ఈస్ దిస్ ఏత్వం. మరి ఈ గుర్తు పేరేంటి? ఏత్వం. ఈ గుర్తుని ఏమనాలి? ఏత్వం. ఇదేంటి? ఏ. ఈ వర్డ్ వచ్చేసి ఏ. ఏ కాబట్టి దీన్ని ఏమంటాము? ఏత్వం. నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ. సెకండ్ ఈని ఎలా చదువుతాం? ఏ ఏ. పైకి బాగా పైకి హై పిచ్లో చదువుతాం కదా, అలాగే ఏత్వం దీర్ఘం. ఎలాగైతే ఏ అని పైకి చదువుతామో అలాగే ఏత్వం ఏత్వం దీర్ఘం. ఓకే చిల్డ్రన్. సో ఇది ఏత్వం. నెక్స్ట్ వచ్చేసి ఐ. ఏ ఏ ఐ. ఐ వచ్చేసి ఇది మాత్రం అస్సలు గుర్తుపెట్టుకోరు పిల్లలు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ ఐ అనే వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీని ఏమంటున్నాం మనము? ఐ. ఏమంటున్నాము? ఐ. ఐ అంటే స్మాల్ లెటర్ వల్ల ఐ ఉంటుంది కదా చిల్డ్రన్, అది గుర్తుపెట్టుకోండి. ఐ ఐ అంటున్నాం కాబట్టి ఇదేంటిది? ఐత్వం. లేకపోతే ఐస్కాంతం అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఏం గుర్తుది? ఐత్వం. ఐకి సంబంధించిన వర్డ్ని ఈ ఐ గుణితం ఏది? ఐత్వం. ఇది ఐత్వం. ఇది ఐ, దీన్ని బేస్ చేసుకొని ఐత్వం. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ ఓ. నెక్స్ట్ వచ్చేసి ఓ. ఈ ఓని గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఏబిసిడీలలో ఓ గుర్తుపెట్టుకోండి. ఓకే చిల్డ్రన్. ఈ ఓకి సంబంధించింది ఈ ఓత్వం. ఓకి సంబంధించింది ఓత్వం. నెక్స్ట్ వచ్చేసి ఓ. నెక్స్ట్ వచ్చేసి ఓ. హై పిచ్కి వెళ్ళండి, పైకి పైకి చదవాలి. ఓ పైకి వెళ్ళిపోవాలి, మీ సౌండ్ అనేది పైకి వెళ్ళిపోవాలి. సో ఓ కాబట్టి ఏమంది మన సౌండ్ ఏమొస్తుంది? ఓ. దీని ఏమంటున్నాం? ఓ అంటున్నాం కాబట్టి ఇది చదివేటప్పుడు కూడా ఓత్వం దీర్ఘం అంటున్నాం. ఏమంటున్నాం? ఓత్వం దీర్ఘం. అంటే మన సౌండ్ ఏమొస్తుంది లాస్ట్కి? ఓత్వం. ఓత్వం అని బాగా ల్యాగ్ చేసి చదువుతున్నాం కాబట్టి సో దీస్ వర్డ్కి సంబంధించి రిలేటెడే ఓత్వం. ఓత్వం ఓత్వం దీర్ఘం. నెక్స్ట్ వచ్చేసి ఔత్వం. నెక్స్ట్ వచ్చేసి ఔత్వం. ఔత్వం ఏంటి అంటే ఇందాక నేను నేర్పించాను కదా మీకు, ఉల్టాసి రాసి ఇలా ఉల్టాసి రాసి ఇలా దీర్ఘం రాయాలి అనేసి. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఏబిసిడీలని అందుకే చెప్పాను ఇందాక, ఏబిసిడీలలో మనకు రిలేటెడ్గానే ఇవి ఉంటాయి. సో ఔత్వం. ఇది ఔత్వం దీర్ఘం. ఏమంటారు దీన్ని? ఔత్వం దీర్ఘం. సో ఔత్వానికి రిలేటెడ్ వర్డ్ ఔత్వం. ఏం గుణింతం ఇది? ఔత్వం. నెక్స్ట్ వచ్చేసి అం. సున్నా. అహ. విసర్గ. ఇంకోటి ఏంటంటే పిల్లలకు ఈ ఆలు కూడా చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి అనేది వెయిట్ అండ్ సీ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ in Tribalism Basic Teaching channel. Okay friends, so like and subscribe.